ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అనుకూలంగా మాట్లాడాలి. అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో అని నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన 2 కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మన ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉన్నది అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది అనాలి. ఎంచేత చంద్రుడు 12 జన్మ, ద్వితీయ, తృతీయ స్థాన సంచారం. సోమ మంగళవారాలు, శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధతో, దైవభక్తితో, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతూ అన్నింటా విజయం సాధించగలుగుతారు. అయితే ఈ రాశి వారికి అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతువు. ప్రతి చిన్న విషయం కూడా ఒకసారి బొగ్గున మంటమండి ఆగుతూ ఉంటుంది. అంటే చెయ్యాలని అనుకుంటారు, దాంట్లో ఏదో సమస్య రావడం, ఆ సమస్య మళ్ళా తగ్గడం, ఇంకా ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యయంలో కూడా కుజుడు, సోదర వర్గ సంబంధం, శత్రుబాధలు, లేకపోతే వాడు అవతలవాడు అన్నం, యువతలవాడు అన్నం, ఇలా అనేక రకాలైనటువంటి విశేషాలు ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సమయానికి తిండి తింటారు, సమయానికి భోజనం చేస్తారు, మీ యొక్క కంఫర్ట్ అనేది మీరు చూసుకుంటారు. కానీ పనుల్లో మాత్రం ఆలస్యం, చికాకులు, చిన్న చిన్న సమస్యలు మాత్రం రావడం జరుగుతూనే ఉంటుంది. ఉన్న దాంట్లో
మనం అనుకున్నట్లుగా సోమ మంగళవారాలు వారాంతం కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు బాగా చదవాలి. రాజకీయ నాయకులు కూడా బాగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. వృత్తుల వారు కూడా చిన్న చిన్న సమస్యలుంటే పక్కన పెట్టాలి. వ్యాపారాత్మకంగా మాత్రం కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏదైనా శుభరూపమైన వ్యయం జరుగుతూ ఉంటుంది. మనం చేయాలనుకుంటాం, ఏదో పెళ్ళో లేకపోతే వాహనాలో లేకపోతే ఏదో కొనుక్కోవడమో, ఇలా మనకి ఆర్థిక సర్దుబాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి ఒక విషయం చెప్పాలంటే, దూర ప్రయాణాలు కానీ దూరం నుండి శుభవార్తలు కానీ వారాంతం అందే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన కార్యక్రమంలో వారాంతం మీరు పాల్గొంటారు. మంచి ఆలోచనలు పడతాయి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, శివారాధన, సూర్య ఆరాధన చేయడం మంచిది. దానాల్లో గోధుమలు ఆదివారం దానం చేయడం, ఆదివారం కుదరకపోతే వారాంతం దానం చేయడం మంచిది. షష్టంలో కేతువు, సప్తమంలో శుక్రుడు. ఈ సప్తమ శుక్రుడు పెద్దగా యోగకారకుడు కాదు. వైవాహికమైన జీవితంలో లైఫ్ పార్ట్నర్తో స్వల్పమైన ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అభిప్రాయ భేదాలు. ఇంచేత సప్తమంలో ఉన్న శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. గురుబలం అనుకూలంగా ఉన్నది. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శని వ్యయ స్థానంలో ఉన్నాడు. చికాకు, అసంతృప్తి, సమస్యలు, ప్రతి పని కూడా సమస్యలు అన్నీ ఉంటాయి. స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. అసంతృప్తి ఉంటుంది. ఏది ఎలా చేయాలి అనేటువంటి కొంచెం క్లారిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఏదైనప్పటికీ ఏళ్ళాడి శని ప్రభావం వల్ల కూడా పనులు ఆలస్యం అవుతాయి. గురుబలం ఉన్నది. అయితే ఈ రాశి వారికి షష్టంలో చంద్రుడు, సప్తమ చంద్రుడు అంటే సోమ మంగళవారాలు, బుధ గురువారాలు యోగదాయకంగా ఉంటుంది. వార ప్రారంభంలో పెద్దగా పనులు ఆలస్యం అవుతాయి. వారాంతం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మీకు వార ప్రారంభం నిదానంగా ఉంటే సరిపోతుంది. ఈ రాశి వారికి శ్రమ, చికాకు, అసంతృప్తి ఈ 3 ఉంటాయి. మిగిలిన వాటి విషయాల్లో విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉంటారు. రాజకీయ నాయకులకి ఖర్చు వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇదివరకు కంటే పర్వాలేదు. వృత్తుల వారికి, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి కాస్త బాగానే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో ఈ రాశి వారు ఎక్కువగా 3 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శివారాధన చెయ్యండి. దానాల్లో నువ్వులు దానం చెయ్యండి. మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మా కార్యక్రమాన్ని అంటే పులుల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో భాగవతం అందిస్తున్నాం. మాస ఫలాలు, షార్ట్స్ ఇటువంటివన్నీ మీకు ఎంతో ఉపయోగకరమైనవి అందివ్వడం జరుగుతోంది. మా కార్యక్రమాలను చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ అందరూ కూడా తప్పనిసరిగా మా కార్యక్రమాన్ని 10 మందికి అందివ్వాలని చెప్పి కోరుకుంటూ మళ్ళా వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.